ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56 అడుగులు దాటడంతో ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగి 60 అడుగులు దాటే అవకాశం ఉందన్న అంచనాలతో ముంపు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి వరదల కారణంగా గతంలో కూడా ఈ ప్రాంతాల్లో రహదారులు తెగిపోవడం, గ్రామాలు ఒంటరి పడడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కుకునూరు మండలంలోని వేలేరుపాడు గ్రామం నుంచి సీతారామనగర్ గ్రామానికి వెళ్లే రహదారి వరద నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో రుద్రంకోట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు కూడా నీట మునిగాయి. ఎద్దువాగు, గుండేటి వాగులు పొంగి పొర్లుతుండటంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. గుమ్ముగూడెం ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాచారం గ్రామంలోని పునరావాస కేంద్రానికి గ్రామస్తులను తరలిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. గోదావరి మరో 4 అడుగులు పెరిగి 60 అడుగులు దాటే అవకాశం ఉందన్న అంచనాలు ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. కోనసీమలో కాజ్వేల పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కోనసీమ జిల్లాలో వరద నీరు గంటకు పెరుగుతోంది. చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే పైకి భారీగా వరద నీరు వచ్చింది. మరింత వరద పెరిగితే ఐనవిల్లి మండలం తోగరపాయ కాజ్వే పైకి వరద నీరు చేరే అవకాశం ఉంది. ఎగువ నుండి వస్తున్న వరద ఉధృతికి గోదావరి, వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగి పొర్లుతున్నాయి. లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. లంక ప్రజలు నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. జి పెదపూడి, బూరుగులంక, ఉడిముడిలంక, అరిగెలవారిపేటల్లో నాటు పడవలపై ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.